మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. రీసెంట్గా మనం చూసినటువంటి ఒక అమ్మాయి సహస్ర అనే అమ్మాయిని అతి కిరాతకంగా దారుణంగా చంపినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అది చాలా క్రూరంగా, అంటే పిల్లల ఆలోచన ఎటుపోతుందని కూడా ఆలోచించాలి. అబ్బాయి 10వ తరగతి చదువుకున్నాడు. అంటే తను చూస్తున్నటువంటి సినిమాలదా లేకపోతే ఏం లోపమో అర్థం కావట్లేదు. ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని వచ్చి పోలీసులు దాన్ని కూడా మనకు బయటికి చూపించారు. అంటే ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని దొంగతనానికి వచ్చి అమ్మాయిని అతి కిరాతకంగా పొడిచి మరి చంపడంలో ఆంతర్యం ఏంటి? అతను కేవలం దొంగతనానికే వచ్చిండా లేకపోతే తను వాంటెడ్లీ మర్డర్ చేయడానికి వచ్చిండా అన్న కోణంలో పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొకటి కూడా, తల్లిదండ్రులు అతి గార్భంగా అతి విలాసవంతంగా పెంచడం కూడా, ఇంకొకటి పిల్లల్ని ఎంతసేపని చదువు అని కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నామో అనేది కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉంది. సహస్రం చంపిన అబ్బాయి కేవలం ఆ అబ్బాయి ఒక్కరిదే తప్పనడానికి లేదు, తల్లిదండ్రుల లోపం ఉంది, చదువు చెప్తున్నటువంటి టీచర్లది ఉంది. ఈ సమాజాన్ని కూడా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఒక స్త్రీగా, ఒక మహిళగా డిమాండ్ చేసేది ఏంటి అంటే, చిన్న పిల్లగాడు కదా అని హోమ్కి పంపించడం కాదు. పోలీస్ వాళ్ళు అతి కఠినాతి కిరాకంగా అందరి ముందట హ్యాంగ్ చేసి పడేస్తే ఇంకొకసారి ఎవరైనా ఇట్లా చేయాలంటే చెప్పి భయం అనేది వాళ్ళలో వణుకు అనేది వస్తుంది. ఇంతకుముందు గతంలో కూడా చాలా జరిగినాయి. కాకపోతే మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ, ఈ వచ్చేటువంటి వీడియోస్ కానీ, వీటన్నిటికి కూడా పిల్లలు ఎడిక్ట్ అయిపోయి అతి క్రూరంగా వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఫస్ట్ మన ఇంట్లో మార్పు రావాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ కంపల్సరీ పిల్లల మీద ఉండాల్సిందిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ అట్లా మీరు కట్టడి చేసుకొని ఉండగలిగితే సహస్ర అనే ఒక అమాయకమైన అమ్మాయిని మనము కళ్ళ ముందట కోల్పోయే వాళ్ళం కాదు. కాబట్టి పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా హోమ్కి పంపించి వాళ్ళని చదువు చెప్పించి వాడిని ఇంకేదో మనము అంగు ఆర్భాటాలు చేసి అంగరంగ వైభవంగా తిండి పెట్టి పోషించడం కాదు. ఖచ్చితంగా హ్యాంగ్ చేస్తేనే, ఒకరిని శిక్షిస్తేనే, ఫారిన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి దయచేసి. ఒకరిని కఠినంగా శిక్షిస్తేనే అది ఇంకొకరు ఎవరైనా చేయాలంటే కూడా వణుకు పుడుతుంది. కాబట్టి దీని అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను బాధాప్త హృదయంతో. అమ్మ సహస్ర, నేను చేతులారా మేము కాపాడుకోలేకపోయినాం, కాకపోతే నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు ఎడ్ల రమేష్, మహబూబాద్. హైదరాబాద్ నడిబొడ్డున గత 3 రోజుల క్రితం సహస్ర అనే ఒక బాలికని హత్య చేయడం ఇలా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలపైన అఘాత్యాలకు పాల్పడడం, అదేవిధంగా హత్యలు చేయడం అనేది చాలా పరిపాటిగా అయిపోయింది. ముఖ్యంగా సహస్రని ఎవరైతే హత్య చేసినటువంటి ఆ బాలుడు కూడా మరి తన ఏ విధంగానైతే ఇవాళ హత్యను మరి చేయాలి, ఏ విధంగా ఒక స్క్రిప్ట్ రాసుకొని దాని ద్వారా ఇవాళ హత్య చేయడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మరి ముఖ్యంగా బాల్య వయసులోనే ఈ విధంగా అఘాత్యాలకు పాల్పడితే మరి వయసు పెరిగినా కొద్దీ ఇవాళ అనేక రకాలుగా హత్యలు, ఇవాళ దారిదోపిడులు, అఘాత్యాలకు, మరి మానభంగాలకు ఇవాళ బలైతున్నటువంటి ఎంతోమంది మరి చిరుప్రాయులున్నటువంటి బాలికలు కానీ మహిళలు కానీ జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఇవాళ ఉన్నటువంటి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అవేర్నెస్ కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి పాఠశాలలో కానీ అదే కళాశాలలో కానీ ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చినట్లయితే సాధ్యమవుతుంది. మరి ముఖ్యంగా ఎవరైతే హత్య చేసినటువంటి బాలుడైతే ఉన్నాడో ఆ బాలుని మరి కొన్ని చట్టాలను కూడా సవరించాల్సిన అవసరం ఉన్నది. ఆ చట్టాలను సవరించినట్లయితే అప్పుడే ఇలాంటి వాటిపైన మరి వీరికి శిక్షలు అనేది చేయాలి. వారిని వేళ కేవలం వదిలిపెడితే రేపు ఆ బాలునితో పాటుగా జువెనైల్కో లేకపోతే ఎక్కడో పంపిస్తే అది సాధ్యమే పని కాదు. కాబట్టి కఠినంగా శిక్షించాలి. వారితో పాటుగా తల్లిదండ్రులపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం ఉంటుంది. పిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల ప్రవర్తన మీద ఎప్పుడైతే మనం నిఘా పెట్టలేదో ఆ రోజునే ఇలాంటి వాటికి మరి భవిష్యత్తులో అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళ వేతనం. కాబట్టి అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి హత్య, ఎవరైతే సహస్రం హత్య చేసినటువంటి బాలుడైతే ఉన్నారో వారి తల్లిదండ్రులతో పాటుగా వారి కుటుంబ సభ్యులను కూడా ఇవాళ బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి ఆస్కార్యకుండా ఇప్పటి నుంచే
కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి ఇవాళ స్కూల్ విద్యార్థులే కావచ్చు, ఎవరే కావచ్చు, పాఠశాలలో ఒక ఉపాధ్యాయులు దండిస్తే దాన్ని వాళ్ళ తల్లిదండ్రులే పోయి అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిని ప్రభుత్వం సహించొద్దు. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టాలను తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ విధంగా తెలియజేస్తున్నాను. గత 2 రోజుల క్రితం హైదరాబాదు నడిబొడ్డున కూకట్పల్లి నగరంలో ఒక 10వ తరగతి బాలుడు పక్కింటి అయినటువంటి అమ్మాయి ఇంట్లో దొంగతనం చేసి పక్కా ప్లాన్ ప్రకారం ఆయన ఒక నెల ముందో మరి 10 రోజుల ముందో పక్కాగా స్కెచ్ ప్రకారమే ఆయన ఒక పేపర్లో రాసుకొని ఈరోజు దొంగతనం చేస్తూ ఏదైతే దొంగతనం చేసేటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి అమ్మాయి చూడగానే వెంటనే భయపడ్డటువంటి ఆ బాలుడు ఎలాగైనా చంపేయాలా అని చెప్పేసి చాలాసార్లు కత్తిపోట్లు పొడిచి చాలా దారుణంగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక 10th క్లాస్ అబ్బాయి ఇట్లా క్రూరంగా ప్రవర్తిస్తే మరి సమాజం ఎటుపోతానని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 10వ తరగతి విద్యార్థులే కాదు, 8, 9, 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు వాళ్ళు ఏదైతే స్కెచ్ వేస్తున్నారో మొత్తం ఫోన్లో చూసుకుంటూ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, దాంతోపాటు సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరూ చూసి ఈరోజు ఇట్లాంటి ఘటనకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి రేపటి నాడు ఈ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే మైనర్ వాళ్ళు ఉన్నారో అందరి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఏదైతే ఆ బాలుడు నేరానికి పాల్పడ్డాడో కఠినంగా శిక్షించాలా. ఇట్లాంటి వాళ్ళని శిక్షిస్తేనే రేపటి నాడు మరో మైనర్ బాలుడు కానీ ఇట్లాంటి ఘటనకు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నమస్కారం. 2 రోజుల క్రితం కేపీహెచ్పిలో కూకట్పల్లిలో సాహస అనే అమ్మాయి అతి కిరాతకంగా హత్య కాబడింది. అసలు సమాజం ఎటుపోతుంది అనేది అర్థం కావట్లేదు. ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు అంటే అది ఎటు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. దాని విషయంపై పోలీసులు కానీ సమాజం కానీ చాలా గట్టిగా ఆలోచించి తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ కూకట్పల్లిలో సహస్ర అనేటువంటి మైనర్ బాలిక పైన మరి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి దుండగుడు చేసినటువంటి హత్య చాలా భయానకరంగా మరి ప్రజలను విస్మయపరిచే విధంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల మరి నిజంగా 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు మరి దొంగతనానికి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఈ దొంగతనం చేసి సుమారు 80,000 రూపాయలను పట్టుకొని పారిపోతున్న సందర్భం లోపల సహస్ర ఆ ఇంటికి సంబంధించిన మైనర్ ఆడపిల్ల అడ్డుపడినట్టు సందర్భం లోపల మరి నేను ఎక్కడ దొరికిపోతాననేటువంటి భయంతో ఆమెను చంపేసేటువంటి క్రమంలో భాగంగా మరి గొంతు పైన కూర్చొని తను చనిపోయిందా లేదా అని చెప్పేసి పరీక్షించి మరీ ఇంకా చనిపోలేదేమో అనేటువంటి అనుమానంతో కత్తితో విపరీతంగా పొడిచి మరి చనిపోయిందని చెప్పేసి తను నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడి నుంచి పారిపోయినటువంటి ఘటన ప్రజలను ఇటు పోలీసు డిపార్ట్మెంట్ను కూడా చాలా గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితి లోపల అసలు ఎవరు చేశారు ఈ హత్య, ఎందుకు చేశారు అనేటువంటి అనుమానం ఉన్నటువంటి సందర్భం లోపల పోలీసు వారు రకరకాలుగా మరి దీన్ని అధ్యయనం చేసిన తర్వాత చివరికి 10వ తరగతి బాలుడే చంపిండని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అతన్ని పోలీసులు కూడా పట్టుకొని మరి వారి యొక్క పర్యవేక్షణలో ఉంచుకున్నటువంటి పరిస్థితి లోపల నిజంగా చాలా దురదృష్టకరం ఈ సంఘటన. ఎందుకంటే విద్యార్థినులు మరి గతంలో అయితే కొన్ని సంవత్సరాల క్రితం మరి దోపిడి దొంగలు తర్వాత దుర్మార్గులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ రేపట్ల ప్రపంచీకరణ అనేటువంటి పెరిగిన నేపథ్యం లోపల ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం, ధనం అవసరం అయినటువంటి పరిస్థితి లోపల దొంగతనం చేయడానికి కులంతో, మతంతో, ఏజ్తో మరి సంబంధం లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఇవాళ సోషల్ మీడియా, టీవీలు విపరీతంగా ప్రజల్లోకి మరి ప్రచారంలోకి వచ్చినటువంటి సందర్భం లోపల ఎలా దొంగతనం చేయాలి, ఎలా మనిషిని చంపాలి, లేదంటే ఎలా మరి ఇంకొక కార్యక్రమం చేయాలనేటువంటి దాన్ని సోషల్ మీడియా ఆధారంగా యూట్యూబ్లో కొట్టి చూస్తూ మరి ఇటువంటి వాటికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణం. అతను ఒక సినిమా డైరెక్టర్ లాగా ఒక హీరోను ఎట్లయితే ప్రొడ్యూస్ చేయాలి, విలన్ ఎట్లా కొట్టాలి, ఎట్లా చంపాలనేటువంటి సినిమాలలో ఏ రకంగా అయితే చూపిస్తారో అదే పద్ధతి లోపల తను ఇంగ్లీష్లో ఒక స్క్రిప్ట్ను రాసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఈ హత్య చేసినటువంటి పరిస్థితి చాలా
దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల పోలీస్ చట్టాలు కూడా చాలా మారాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా ఒక రేప్ చేయాలన్నా, ఒక మర్డర్ చేయాలన్నా, ఒక దాడి చేయాలన్నా ఇవాళ సోషల్ మీడియాను, యూట్యూబ్లను ఆధారంగా చేసుకొని, సినిమాలను ఆధారంగా చేసుకొని కార్యక్రమాలకు ఒడిగొడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే పోలీసు వారు మరి ఇటువంటి యూట్యూబ్ వీడియోల పైన మరి చట్టరీత్యా చర్యలు తీసుకొని వీటిని యూట్యూబ్ నుంచి రిమూవ్ చేయాలి, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా రిమూవ్ చేసి మరి చదువుకున్నటువంటి పిల్లలు ఇటువంటి మరి కార్యక్రమాలకు ఒడిగట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా చట్టం బలంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి దీనికి సంబంధించి శిక్షార్హుడైనటువంటి ఆ 10 సంవత్సరాల బాలుని మరి ఆ చట్ట పరిధి లోపల శిక్షించి ఇంకా ఇతర మరి పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగట్టకుండా పకడ్బందీగా అతను మైనర్ అయినా, మేజర్ అయినా, మరి ఆడైనా, మగైనా ఎవరైనా కూడా చట్టం తన పని బలంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే నిరంతరం పోలీస్ శాఖ మరి కోర్టు వారు కూడా మరి బలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా, ప్రజలకు భయం లేకుండా బ్రతికే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాను. నా పేరు కేళోత్ సాయి కుమార్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. గత 4 రోజుల క్రితం కుక్కట్పల్లిలో 10వ తరగతి చదువుతున్న సహస్ర అనే విద్యార్థిని అతి కిరాతంగా ఓ విద్యార్థి చంపినటువంటి సమాచారం, వార్త మనకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి పక్కనే వాళ్ళ ఒక వీధిలో ఉన్నటువంటి విద్యార్థి, తనతో పాటు చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొని ఏ విధంగా దొంగతనం చేయాలి, ఏ విధంగా దొంగతనం దొరికితే ఏ విధంగా తప్పించుకోవాలనే ముందస్తుగానే ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకొని దొంగతనానికి వెళ్ళిన తరుణంలో ఆ దొంగతనం చేసి తిరిగి ప్రయాణంలో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థి సహస్ర కనబడగానే ఎక్కడైతే ఈ విద్యార్థి నన్ను చూసిందో, బయట చూసి చెప్తే నా పరువు పోతుంది, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి నన్ను జైలుకు పంపే ఆలోచనలో ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయిని నేను చంపాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి విద్యార్థిని పైన కర్కటంగా 20 కత్తిపోట్లతో పొడిచి ఈరోజు చంపడం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో అనేకటువంటి దాడులు జరుగుతూ ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఇచ్చేయడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో ఆ విద్యార్థి మనోభావాలు ఎలా ఉన్నాయి, ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచించాల్సిన బాధ్యత ఈరోజు తల్లిదండ్రుల పైన ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా తక్షణమే ఈ కేసుపై విచారణ జరిపించి ఎవరైతే కారకులు తక్షణమే శిక్షించాలని డిఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.